స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై రాజకీయ రగడ సాగుతోంది. బాధితులకు పరిహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను వారి కుటుంబాలను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం డ్రామా చేసిందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే 25 లక్షల రూపాయలు ఇస్తోందని, ఇక ప్రభుత్వం ఇస్తున్నదేంటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ₹1 కోటి ఇప్పించామని గుర్తు చేశారు. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం ₹2 లక్షల అదనంగా ఎక్స్ప్రెషన్ కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడం లేదు. నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బాడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తూ ఉంది. వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీకు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా న్యాయమేనా అడుగుతా ఉన్నా. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల వద్దకు పరామర్శకు వెళ్లిన జగన్ తీరును పలువురు విమర్శిస్తున్నారు. జగన్ అవగాహన రాహిత్యం మరోసారి బయటపడిందని అభిప్రాయపడుతున్నారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో తన హయాంలో చేసిన పనులపై సొంతంగా మాట్లాడలేక జగన్ ఇబ్బంది పడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పలు పత్రాలు, తేదీలను చెబుతున్నా జగన్ మాట్లాడలేకపోయారు. దీంతో జగన్ కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఉనికిని కాపాడుకునేందుకే వచ్చారన్నది స్పష్టమైందన్న విమర్శలు వస్తున్నాయి. కాగా స్టీల్ ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్ కు అర్హత లేదని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు స్టీల్ ప్లాంట్, కేంద్రం, కూటమి సర్కార్ పరిహారం ఇచ్చాయన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. స్టీల్ ప్లాంట్ ని కూడా నష్టాలు చూపించి అమ్మేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నాడు స్టీల్ ప్లాంట్ గురించి. నేను నిన్న చెప్పాను, అందుకే స్టీల్ ప్లాంట్ అన్న పదానికి కూడా మలగడానికి కూడా అర్హత లేదు. 5 సంవత్సరాల కాలంలో ఇంతమంది ఎంప్లాయీలు రోడ్డు మీద కూర్చున్నారే, ఒక్క రోజు ఒక స్టీల్ మినిస్టర్ తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగావా? కనీసం నీ మినిస్టర్లు ఎవరైనా వచ్చి కూర్చున్నారా? అక్కడ కనీసం ఎవరైనా వచ్చి భరోసా కల్పించారా? జగన్ శవ రాజకీయాలు చేయటం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ హయాంలోనే ఆందోళనలు జరిగిన విషయం జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీ హయాంలో మీరు అధికారులు ఉన్నప్పుడే టెంట్ మొదలైంది. అక్కడ సుమారు 4 సంవత్సరాల పాటు అక్కడ టెంట్ వేసి కూర్చున్నారు. ఆ సంగతి మర్చిపోయారు. ఈరోజు ఏదో శవ రాజకీయాలు చేయడానికి వస్తే ప్రజలు, ఇక్కడ విశాఖపట్నం ప్రజలు మిమ్మల్ని చూసి నమ్ముతారనుకుంటున్నారు, కార్మికులు నమ్ముతారనుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఇక్కడ విశాఖపట్నం ప్రజలు ఎవరు మర్చిపోలేదు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. పర్మనెంట్ ఉద్యోగులకు అందే బెనిఫిట్స్ అన్ని సాధారణ కార్మికులకు అందిస్తామన్నారు. కూటమి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి మరొకసారి భరోసా ఇస్తున్నాం. ప్రాణాన్ని అయితే తీసుకురాలా, కానీ వాళ్ళకి ఏవైతే చేయాలో అవన్నీ తప్పనిసరిగా చేస్తాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా కూడా పర్మనెంట్ ఎంప్లాయీకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ విధంగా బెనిఫిట్స్ వీళ్ళకి ఇచ్చే ప్రయత్నం. అధికారంలో ఉన్నప్పుడు నష్టాల పేరుతో స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలనుకున్న జగన్ ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ మొసలి కన్నీరు కార్చటం ప్రజలు గమనిస్తున్నారన్నారు.